కని- కనిపిస్తుందండి ఇప్పుడు? ఓకే. సో మనం మెయింటైన్ చేసినటువంటి కంపెనీ కోడ్ 2030. బట్ ఇక్కడ ఆల్రెడీ 2030 అన్నటువంటి డెల్ కంప్యూటర్స్ అన్నటువంటి వాళ్ళు మెయింటైన్ చేసినారండి. సో ఇది మన కంపెనీ కోడ్ కాదు. అండ్ మనం మెయింటైన్ చేసినటువంటి ఇంకో కంపెనీ కోడ్ వచ్చి IB10 కదా. సో IB10 కూడా ఇప్పుడు మన సిస్టంలో లేదండి. సో దానికోసం ఫస్ట్ మనం మన యొక్క ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని మెయింటైన్ చేయాలి. సో ఎవరైతే మేబీ బిగినింగ్ క్లాసెస్ మిస్ అయి ఉండింటారో సో వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుందండి. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి స్టార్ట్ చేసుకున్నాను. ఫాస్ట్గా వెళ్తున్నా. సో ఎందుకంటే మనం ఆల్రెడీ చాలా టాపిక్స్ కవర్ చేసి మళ్ళీ డేటా లాస్ అవ్వడం వల్ల మళ్ళీ మన ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని మెయింటైన్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకే. సో ఫస్ట్ డిఫైన్ కంపెనీ యొక్క టీ కూడా వచ్చి OX15. కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను. ఆల్రెడీ మన కాడ టెంప్లెట్ కూడా మన చేతి నేను మీకు షేర్ చేసిన. సో కొంచెం ఫాస్ట్గా చెప్తా ఇప్పుడు ఈ ఒక్క ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ జిఎల్స్ క్రియేట్ చేసిన వరకు. ఓకే. ఫస్ట్ స్టెప్ ఈజ్ డిఫైన్ కంపెనీ అండి. టీ కోడ్ వచ్చి OX15. న్యూ ఎంట్రీస్. సో మై కంపెనీ ఈజ్ IBM కంపెనీ. IBM 10 అని తీసుకుంటున్నాను అండి నా కంపెనీ. IBM కంపెనీ. SAP Street, PO Box 900, postal code 582, city Hyderabad, country India, language English, currency INR. Enter and save. ఓకే. ఫస్ట్ క్రియేట్ చేసేటప్పుడు సో దీన్ని TR అని చెప్తారండి. సో నేను ఆల్రెడీ దాని గురించి చెప్పేసిన. సో ఒకసారి ఎవరైనా మిస్ అయినటువంటి వాళ్ళు ఒకసారి వీడియోలో వెళ్ళి చూసేయండి. సో ఇది IBM 10 ఆర్గనైజేషన్. నెక్స్ట్ డిఫరెంట్ కంపెనీ కోడ్ టీ కోడ్ వచ్చి OX02. న్యూ ఎంట్రీస్. సో సేమ్ నేను IB10 అన్నటువంటి కంపెనీ కోడ్ తీసుకుంటాను. IBM కంపెనీ హైదరాబాద్ కరెంట్ INR కరెన్సీ. సో లాంగ్వేజ్ ఇంగ్లీష్. కంపెనీ IBM కంపెనీ. ఈ రీజన్స్ అంటే స్టేట్స్ అని మీనింగ్ అండి. సో మొబైల్ నెంబర్ అవి కావాలంటే కూడా ఇవ్వచ్చు. సో నెక్స్ట్ ఎంటర్. ఎంటర్ కొట్టిన వెంటనే డేటా అనేది సేవ్ అయిపోతుందండి. సో డిఫైన్ కంపెనీ కోడ్
నెక్స్ట్ డిఫరెంట్ బిజినెస్ ఏరియా. బిజినెస్ ఏరియా టీ కూడా వచ్చి OX03. న్యూ ఎంట్రీస్. Save. So next assign company to company code. Type code /n OX16. So position. OBM 10 company. Enter and save it. Next define fiscal year variant. Type code OB29. సో ఈ డిఫైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ అన్నవి స్టాండర్డ్ టీ కోడ్స్ ఉంటాయండి కొన్ని. అంటే స్టాండర్డ్స్ వేరియంట్స్ ఉంటాయి V3 అండ్ K4 అన్నవి. ఓకే, మనము ఈ V3 K4 అన్నవి మనకు ఆల్రెడీ SAP వాళ్ళే ప్రీ డిఫైన్ చేసి ఉండింటారు. ఓకే, సో మనం ఈ V3 అన్నది ఎప్పుడైతే యూజ్ చేస్తామో సో అప్పుడు మార్చ్ టు ఏప్రిల్ అంటే ఇండియన్ క్యాలెండర్ అన్నది V3 అండ్ K4 అన్నది కూడా ఉంది. ఈ K4 అన్నటువంటి ఈ ఫిజికల్ ఇయర్ వేరియంట్ అన్నది సో మామూలుగా మనకు అదర్ కంట్రీస్ లో అవి వాడుతుంది. ఈ K4 అన్నది మనకు జనవరి నుంచి డిసెంబర్ కి సంబంధించింది. సో నౌ విల్ డైరెక్ట్లీ గో టు సెలెక్ట్ V3 ఓన్లీ. నౌ అసైన్ ఫిజికల్ వేరియంట్ టు కంపెనీ కోడ్ /n. సో అసైన్ ఫిజికల్ వేరియంట్ టు కంపెనీ కోడ్ OB37 టీ కోడ్. కంపెనీ కోడ్ IB10. మా క్యాలెండర్ V3. సో ఎల్లో కలర్ వార్నింగ్ వచ్చినప్పుడు ఎంటర్ అని ప్రెస్ చేస్తే సరిపోతుంది అంటే నో ప్రాబ్లం, దట్ ఈస్ నాట్ ఎర్రర్. ఓకే, మార్చ్ టు ఏప్రిల్. నౌ సేవ్ ఇట్. ఎంటర్, 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 ఎంటర్. మన పోస్టింగ్ పీరియడ్ ని అసైన్ చేసినాం కంపెనీ కోడ్ తో. నెక్స్ట్ డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. టీ కోడ్ OBBGO. ఎంటర్. న్యూ ఎంట్రీస్. సో మై వేరియంట్ ఈజ్ IB10. ఎంటర్, సేవ్ ఇట్. నెక్స్ట్ పోస్టింగ్ పీరియడ్ అయిన తర్వాత నెక్స్ట్ అసైన్. ఎంటర్. అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ టు కంపెనీ కోడ్. టీ కోడ్ OBBP. ఎంటర్. పొజిషన్ IB10. ఎంటర్. IB10. ఎంటర్ and save it. Data saved. నెక్స్ట్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్. ఈ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అనేది మనకు మంత్ ఎండ్ అండ్ ఇయర్ ఎండ్ యాక్టివిటీస్. ఫర్ న్యూ ఎంట్రీస్ మై వేరియంట్ ఈజ్ IB10. సో ఇక్కడ ప్లస్ అంటే వీటికి సంబంధించి సో ఇక్కడ ఏ అన్నది అసెట్, డి అన్నది కస్టమర్, కే అన్నది వెండర్స్, ఎం అన్నది మెటీరియల్స్, ఎస్ అన్నది GL అకౌంట్స్, వి అన్నది కాంట్రాక్ట్ అకౌంట్స్. సో వెన్ వీఆర్ మెయింటైన్ దిస్ ప్లస్ సో ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఆల్ ఎంట్రీస్. ఓకే, ఆల్ యాక్టివిటీ టైప్స్. సో ఐ మెయింటైన్ డైరెక్ట్లీ ప్లస్. సో ఫ్రమ్ అకౌంట్ టు అకౌంట్ ఏమి ఇవ్వకండి. సో డైరెక్ట్ ఫ్రమ్ పీరియడ్ 1 year 2024
Next to period 12, year 2024. Next from period 13. So this is special periods అండి. సో వీటిని మనం స్పెషల్ పీరియడ్స్ అంటాం. ఓకే. సో ఈ స్పెషల్ పీరియడ్స్ లో మనము బ్యాక్ డేటెడ్ ఎంట్రీస్ అండ్ మన ఆడిటింగ్ పర్పస్ కోసం ఈ స్పెషల్ పీరియడ్స్ ని యూజ్ చేస్తాం. సో ఇవి మనకు 4 ఉంటాయి. సో ఇక్కడ మనం 30 నుంచి 16 వరకు మెయింటైన్ చేసినాం ఇయర్ 2024. సో నెక్స్ట్ ఎంటర్. నెక్స్ట్ డిఫైన్ డాక్యుమెంట్ టైప్ ఫర్ జిఎల్. సో టీ కోడ్ OBS7. న్యూ ఎంట్రీస్. సారీ. Position SA. Double click on SA. Number range information. Company code IB10. Change intervals. 01 2024. 1 all zeros. 0 all ones. Enter and save it. Next field status variant. Take code OBC4. సో ఈ 000 ఫీల్డ్ స్టేటస్ ఉంది కదండి, దీన్ని కాపీ చేసుకోవాలి. సో ఇక్కడ మన కంపెనీ కోడ్ కింద కన్వర్ట్ చేసేద్దాం. సో దిస్ ఇస్ IB10. కాపీ అవ్వాలి. సో ఈ ఫీల్డ్ స్టేటస్ అనేవి మనం పోస్టింగ్ లెవెల్లో ఆ పోస్టింగ్ కీస్ లని పోస్టింగ్ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేయడానికి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్, సో ఫర్ ఎగ్జాంపుల్ వెన్ వీఆర్ సెలెక్ట్ ద జనరల్ డేటా, సో దిస్ పోస్టింగ్ this these field status variants are 3 types. So surprise required entry and optional entry. So when we are maintained these things in surprise, so system never ask. Okay, when we are maintained, so here required, so at the time we will give 100% that field. And when we are maintained optional entry, so system will ask. So when we are click on enter, so at the time our activity will go forward. So that is the use of things. So next I'm going to save this. So after field status variant, assign field status variant to company code. So the T code is OBC5. Position OB10. Enter. It's saved. Next, define chart of accounts. T code OB13. సో ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అన్నవి మనం GL క్రియేట్ చేయడానికి సో యూజ్ అవుతాయనే ఉద్దేశంతో మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అన్నవి క్రియేట్ చేస్తామండి ఇక్కడ సిస్టమ్. IB10. Language English. GL06. So next click on enter and save it.
ఎంటర్. Next, assign chart of accounts to company code. OB62 company code. T code. So position. Company code IB10. Enter. So chart of accounts IB10. Save it. Next, define GL group. The T code is OBD4. సో నేను డైరెక్ట్ ఈ 2025 ఉన్న దాన్ని డైరెక్ట్ కాపీ చేసుకుంటున్నాను అండి. యా, ఇక్కడ మనకు సో ఈ లైబిలిటీస్ అన్నవి 1 lakh నుంచి 1,99,999 వరకు లైబిలిటీస్. సో అసెట్స్ 2 lakh నుంచి 2,99,999. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ ఇట్ ఈస్ 4 lakhs to 4,99,900 అండ్ ఇన్కమ్స్ 3 lakhs to 3,99,900. సో ఈ విధంగా తీసుకున్నాం. సో జిఎల్స్ క్రియేట్ చేయడానికి యూజ్ ఉంటాయనే ఉద్దేశంతో ఈ జిఎల్ గ్రూప్స్ ని మెయింటైన్ చేసాం. సో మనము ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ తీసినప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ లో మనకు ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా. సో బ్యాలెన్స్ షీట్ లో అసెట్ అండ్ లయబిలిటీస్ ఉంటాయి కదా, దానికోసమే మనం ఇవి క్రియేట్ చేసినాం. నెక్స్ట్ డిఫైన్ జిఎల్ గ్రూప్ అయిన తర్వాత నెక్స్ట్ రిటైన్ ఎర్నింగ్ అకౌంట్స్. ద టీ కోడ్ ఈస్ OB53. చార్ట్ ఆఫ్ అకౌంట్ IB10. ఈ రిటైన్ ఎర్నింగ్ అకౌంట్ అన్నది మనకు మంత్ ఎండ్ యాక్టివిటీ, ఇయర్ ఎండ్ యాక్టివిటీ సారీ. మనం బ్యాలెన్స్ అన్నది నెక్స్ట్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ చేయడానికి సో ఈ రిటైన్ ఎర్నింగ్ అకౌంట్స్ ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ చూడండి బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్. నెక్స్ట్ టాలరెన్స్ ఫర్ జిఎల్ అకౌంట్స్. The T code is OBA0. New entries. Company code IB10. సో ఇక్కడ ఈ టాలరెన్స్ ఈ ఏరియా బ్లాంక్ చేసేయండి, ఏమి ఇవ్వకండి. ఓకే, డెబిట్ పోస్టింగ్ క్రెడిట్ పోస్టింగ్ ఇస్ 100. ఎంటర్ and save it. Next, define tolerance for users and employee. Fashion OBA4. New entries. ఇక్కడ గ్రూప్ ఏమి ఇవ్వకండి, బ్లాంక్ వదిలేయండి గ్రూప్. కంపెనీ కోడ్ IB10. నెక్స్ట్ ఇది మ్యాక్సిమం అమౌంట్ ఇస్తున్నాం అండి. ఇవి మనము పోస్టింగ్ లెవెల్స్లలో మన బ్యాలెన్స్ అనేది ఎంత పోస్ట్ అవ్వాలి. సో దట్ ఈస్ ద పర్పస్ ఓన్లీ వీఆర్ మెయింటైన్. సో సీనియర్ జూనియర్స్ సో టాప్ లెవెల్ ఈ విధంగా ఉంటుంది కదండి ఆర్గనైజేషన్లో. సో ఆ విధంగా ఆథరైజేషన్స్ ఇవ్వడానికి ఈ అమౌంట్ అన్నది మనం మెయింటైన్ చేస్తాము. సో ఇది క్లారిటీ చెప్పినాము కూడా.
So next I am going to save this. Next, assign tax procedure to company code. So the T code is OBBG. Position. So India. Okay. Test దే ఉందండి, నో ప్రాబ్లం, సేవ్ చేస్తున్నాం. ఓకే, సో నేను చేంజ్ చేయలేదు కాబట్టి ఆల్రెడీ సేవ్డ్ అని వస్తుంది. సో డియాక్టివేట్ ద డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. సో డియాక్టివేట్ ద డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేయాలంటే ఎస్పీఆర్ఓతోనే వెళ్ళాలండి. ఎంటర్. సో ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, బిజినెస్ ట్రాన్సాక్షన్స్, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, యాక్టివ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. సో ఇక్కడ ఈ చెక్ బాక్స్ ఉంటే యాక్టివ్ అన్నట్టు, సో ఇది తీసేస్తే డియాక్టివ్ అన్నట్టు. నవ్ వీఆర్ మెయింటైన్ డియాక్టివ్, సో ఇట్ ఈస్ క్లియర్. నవ్ ఫైనల్ స్టెప్. సో maintain global data parameters, that is code OB by 6. సో మనం ఇప్పటి వరకు మెయింటైన్ చేసినటువంటి యాక్టివిటీస్ మొత్తం ఇక్కడ కనిపిస్తాయండి. కంపెనీ కోడ్ IB10. సో డబుల్ క్లిక్ ఆన్ అవర్ కంపెనీ కోడ్. సో IB10 మన కంపెనీ IBM కంపెనీ, కరెన్సీ INR. సో లొకేషన్ అండ్ లాంగ్వేజ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, కంపెనీ నేమ్ అండ్ అవర్ ఫిజికల్ ఇయర్ వేరియంట్, ఫిజికల్ స్టేటస్ వేరియంట్, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. సో అవన్నీ ఇక్కడికి వస్తాయండి. సో ఇక్కడ మనము కంపెనీ కోడ్ ప్రొడక్టివ్, సో ఇది అండ్ ప్రపోజ్ ఫిజికల్ ఇయర్, డిఫైన్ డిఫాల్ట్ వాల్యూ డేట్ అండ్ ఇక్కడ నెగిటివ్ పోస్టింగ్ పర్మిటెడ్ అని ఉంది కదండి. ఈ ఫీల్డ్స్ అన్నవి యాక్టివ్ చేయాలి. ఓకే, సో ఇవి యాక్టివ్ చేసిన తర్వాత నెక్స్ట్ సేవ్ చేయాలండి. ఓకే, సో ఇప్పటి వరకు మనం క్రియేట్ చేసింది మొత్తం ఆర్గనైజేషన్ పరంగా అండి క్రియేట్ చేసింది. సో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అన్నది ఇప్పుడు అయిపోయింది. సో అంతేనండి. సో కొంచెము మంచిగా ప్రాక్టీస్ చేస్తే విత్ ఇన్ మాక్సిమం ఈ 21 స్టెప్స్ మనకు మెయింటైన్ చేయడానికి పట్టినటువంటి టైం జస్ట్ ఒక 15 to 20 minutes. సో అంతేనండి. మీరు కూడా ఎంత వెనక్కి ఉన్నా కానీ కొంచెం కొంచెం ఫాస్ట్ ప్రాక్టీస్ చేస్తే సో ఇటు వరకు వచ్చేస్తారు. సో డిలే అయితే చేయకండి ప్రాక్టీస్ కాడు. సో నౌ వీ విల్ స్టార్ట్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్. సో జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ వీ నీడ్ జిఎల్ అకౌంట్స్. ఓకే, సో ఆల్రెడీ మనం మెయింటైన్ చేసినటువంటి జిఎల్సే ఫాస్ట్ మెయింటైన్ చేద్దామండి. ఇక్కడ మనం బిజినెస్ పోస్ట్ చేయాలంటే మ్యాండేటరీ అండి మనకు జిఎల్ అకౌంట్స్ ఉన్నది. సో ఏ ప్రోడక్ట్ కొన్నా కానీ ఏ యాక్టివిటీస్ చేయాలనుకున్నా కానీ మనము జిఎల్ అకౌంట్స్ మీదనే ట్రాన్సాక్షన్స్ అన్నవి నడిపిస్తుంటామండి. సో దానికోసం జిఎల్స్ అన్నవి వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో నౌ we will start with general ledger accounting. Okay, create a general ledger accounting T code /m FS00. ఓకే, సో ఆల్రెడీ డిస్కస్ చేసినాం, డైరెక్ట్గా క్రియేట్కి వెళ్తున్నాను. సో క్రియేట్. ఓకే, సో నేను ఇప్పుడు లయబిలిటీస్కి వెళ్తున్నాను అండి. లయబిలిటీస్లో నేను జస్ట్ కాపీ చేస్తున్నా నా కంపెనీ కోడ్కి. సో సేమ్ నేను కంపెనీ కోడ్ ఒకటి మారుస్తున్నా. సో నా కంపెనీ కోడ్ IB10. అకౌంట్ గ్రూప్స్ లయబిలిటీస్, షేర్ క్యాపిటల్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్. నెక్స్ట్ INR ఓన్లీ బ్యాలెన్స్ ఇన్ లోకల్ కరెన్సీ, లైన్ ఐటమ్ డిస్ప్లే 001, HG 001. ఓకే, నెక్స్ట్ క్లిక్ ఆన్ సేవ్. ఇది సేవ్ అండి. ఓకే, సో మన జిఎల్ అనేది క్రియేట్ అయింది. ఇది నెక్స్ట్ రెంట్ పేయబుల్ అకౌంట్. సో ఇది కూడా కాపీ చేస్తున్నాను అండి. సో అన్ని ఫాస్ట్గా అవుతాయనే ఉద్దేశంతో నేను కాపీ చేస్తున్నా.
Company code IB10, enter. So save it. నెక్స్ట్ ఇన్కమ్ సైడ్ వెళ్తున్నా అండి. అసెట్ వచ్చి 2 lakhs కూడా. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ కాపీ చేస్తున్నా. IB10, నెక్స్ట్ సేవ్ ఇట్. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్, రెంట్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ కాపీ చేస్తున్నా. IB10, ఎంటర్, సేవ్ ఇట్. నెక్స్ట్ వేజెస్ కాపీ చేస్తున్నా. ఇన్సూరెన్స్ అకౌంట్ కాపీ చేస్తున్నా. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కాపీ చేస్తున్నా. మిస్‌లేనియస్ ఎక్స్పెన్సెస్ కాపీ చేస్తున్నా. సో ఈ జిఎల్స్ అన్ని మనం క్రియేట్ చేసినామండి. సో డేటా లాస్ అవ్వడం వల్ల మనం ఫాస్ట్గా అవ్వాలన్నటువంటి దానికోసమే నేను ఈ యాక్టివిటీస్ అన్ని కాపీ చేస్తున్నాను అండి. సో నెక్స్ట్ సేవ్. ఇన్కమ్ సైడ్ సేల్స్ రెవెన్యూ కాపీ చేస్తున్నట్టు. సో సేవ్. సో ఇప్పుడు కంపెనీ కోడ్ చేంజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మన కంపెనీ కోడ్ కింద అసెట్స్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ అండ్ లయబిలిటీస్, ఈ జిఎల్స్ అన్ని ఇప్పుడు మన కంపెనీ కోడ్ లో ఉన్నాయండి. సో నా వీ విల్ గో టు పోస్ట్ ద యాక్టివిటీస్. సో జిఎల్ పోస్ట్ చేయడానికి వెళ్తున్నామండి. సో FS00 లో జిఎల్స్ క్రియేట్ చేస్తాం. సో నౌ వీ విల్ గో టు పోస్ట్ ద జిఎల్స్. T code is FB50. Now I will go to post the activities in FB50. Enter. The document date is today date. So మనకు టుడే డేట్ ఇచ్చిన అండి. నెక్స్ట్ రెఫరెన్స్ ఇవన్నీ ఏమి ఇవ్వాల్సినటువంటి పని లేదు. డైరెక్ట్ గా డెబిట్ అండ్ క్రెడిట్ ఇచ్చేస్తే సరిపోతాయి. సో ఫస్ట్ మన బిజినెస్ అన్నవి స్టార్ట్ చేసిన కాబట్టి వీ నీడ్ షేర్ క్యాపిటల్ అమౌంట్. సో మనము షేర్ క్యాపిటల్ అమౌంట్ అన్నటువంటి జిఎల్స్ క్రియేట్ చేద్దాం. అంటే మనకు లోన్ అన్నటువంటి అమౌంట్ కావాలి ఫస్ట్. సో దానికోసం అంటే క్యాపిటల్ అమౌంట్ ఉండాలి కదండి. సో దానికోసం ఫస్ట్ క్యాపిటల్ జిఎల్స్ పోస్ట్ చేద్దాం. అంటే మన బ్యాంక్ బ్యాలెన్స్ లో పైసలు ఉండాలి. సో ఆ ఎంట్రీస్ పోస్ట్ చేద్దాం. సో 2 lakh అకౌంట్ ఈస్ డెబిట్. షేర్ క్యాపిటల్ అకౌంట్ కంపెనీ కోడ్ చేంజ్ చేయాలి. IB10, డెబిట్, ఎగ్జాంపుల్ 20 lakhs. నెక్స్ట్ షేర్ క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్. So next star enter. Okay, now I am going to post.
ఓకే, పోస్ట్ అయినటువంటి డాక్యుమెంట్ ని మనం ఎక్కడ చూడాలండి? డాక్యుమెంట్ డిస్ప్లే టీ కోడ్ ఏమండి? పర్ఫెక్ట్. థ్యాంక్ యూ. FB03 మన డాక్యుమెంట్ నెంబర్ ఎంటర్. సో ఇక్కడ మనకు, సో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఇది కంపెనీ కోడ్. ఓకే, లైన్ ఐటమ్స్ అంటే ఇంకా మనకి ఎన్ని లైన్స్ అయితే ఇట్లా ఉంటాయో, సో ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయితే అంటే ఈ డెబిట్ క్రెడిట్ ఉంటాయో, ఈ లైన్స్ ఉంటే ఎన్ని అయితే ఉంటాయో, సో అవి 1 2 3 4 5 10 10 లైన్ ఐటమ్స్ ఉంటే ఇంకా అన్ని ఇక్కడ మెయింటైన్ అవుతాయండి. సో ఇట్లా మనకి దీంట్లో 2 లైన్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఇది 1 2 అన్నట్లు అవుతాయి. సో ఇక్కడ పీకే అంటే పోస్టింగ్ కేస్ 40 GL డెబిట్ 50 GL క్రెడిట్ అని చెప్పినాం. సో ఇవి అకౌంట్స్ అంటే మనము మెయింటైన్ చేసినాం కదండి జిఎల్ లెవెల్లో. సో అవి అండ్ దాని యొక్క డిస్క్రిప్షన్, బ్యాంక్ అకౌంట్ అండ్ షేర్ క్యాపిటల్ అకౌంట్ ఇస్ క్రెడిట్. సో అమౌంట్, సో మనకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మేబీ ఇన్ కేస్ పోస్టింగ్ కీస్ లెవెల్లో మనం కన్ఫ్యూజ్ అయినా కానీ, సో విచ్ ఈస్ ద పాజిటివ్ వాల్యూ ఇట్ ఈస్ ఏ డెబిట్, విచ్ ఈస్ ద నెగిటివ్ వాల్యూ ఇట్ ఈస్ ఏ క్రెడిట్ అని కూడా చెప్పినాం. సో అవి అది ఈ యాక్టివిటీస్ లో ఉంటాయండి. ఓకే, నెక్స్ట్ లైన్ ఐటమ్ డిస్ప్లే టీ కూడా ఏమండి? పర్ఫెక్ట్. FBL3 అండి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ మన బ్యాంక్ అకౌంట్ ఇస్తే సరిపోతుంది. మన బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఎంతో చూపిస్తాం లైన్ ఐటమ్ లెవెల్. సో 20 lakhs. మరి 2 lakhs పోస్ట్ చేసినాం మనం. నెక్స్ట్ జిఎల్ అకౌంట్ బ్యాలెన్స్ డిస్ప్లే టీ కూడా ఏంటండి? పర్ఫెక్ట్, థ్యాంక్ యూ. సో ఇక్కడ మన జిఎల్ అకౌంట్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేస్తే ఇంకా మన బ్యాలెన్స్ అనేది చూపిస్తారు. ఓకే, దానికి ఆల్టర్నేటివ్ ఈ టీ కోడ్స్ అన్నది చూపిస్తుంది అనమాట. సో దానికోసం మనం ఇది మెయింటైన్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఎగ్జిక్యూట్. ఓకే. ఎస్ ఎస్. సో యాక్చువల్గా మనకు ఇక్కడ పీరియడ్స్ అన్నవి మెయింటైన్ అవ్వలేదని చెప్తుందండి ఇది మనకు. సో మనము స్లాష్ OB29లోకి వెళ్ళి పొజిషన్ మనది V3 కదండి, ఎంటర్. ఓకే. తర్వాత చూద్దాం లేండి, నో ప్రాబ్లం. సో
ఓకే. సో మనం డాక్యుమెంట్ అన్నది అయితే ఇక్కడ పోస్ట్ చేసినాం ఒకటి, క్లాస్ ఎన్ లైన్ ఐటమ్ లెవెల్ ఎల్డిఎల్ క్రియేట్, సో ఎగ్జిక్యూట్. సో ఈ విధంగా మనం లైన్ ఐటమ్ లెవెల్ చూడొచ్చు, నో ప్రాబ్లం. నౌ వీ విల్ గో టు, సో ఈ హోల్ డాక్యుమెంట్ ఇవన్నీ ఏం చెప్పడం లేదండి ఇప్పుడు. సో ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి పార్క్ డాక్యుమెంట్ ఇవన్నీ ఏం చెప్పట్లేదు. సో నౌ ఐ డైరెక్ట్లీ ఈ సాంపుల్ డాక్యుమెంట్స్ చెప్తున్నానండి. సాంపుల్ డాక్యుమెంట్స్ ఒకసారి రివిజన్ చేసుకుంటే బాగుంటుంది. అంటే ఈ రెఫరెన్స్ డాక్యుమెంట్ మనకు త్రీ టైప్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదండి. అకౌంట్ అసైన్మెంట్ టెంప్లెట్, సాంపుల్ డాక్యుమెంట్, రికరింగ్ డాక్యుమెంట్స్. సో అవి ఒకసారి చెప్తాను ఇప్పుడు. అసైన్ మనం ఇప్పటివరకు మెయింటైన్ చేసినటువంటి యాక్టివిటీస్లన్నీ ఈ డాక్యుమెంట్లో ఉన్నాయండి. నేను ఆల్రెడీ షేర్ చేసిన దీన్ని. ఓకే. సో ఇవేంటి మనం ఇప్పుడు మెయింటైన్ చేసింది. సో జిఎల్సి ఎట్లా మెయింటైన్ చేస్తామో అదంతా ఇక్కడ నేను మెయింటైన్ చేస్తానండి ఈ డాక్యుమెంట్లో. రెఫరెన్స్ డాక్యుమెంట్. సో రెఫరెన్స్ డాక్యుమెంట్ మనకు త్రీ టైప్స్: సాంపుల్ డాక్యుమెంట్, అకౌంట్ అసైన్మెంట్ టెంప్లెట్, రికరింగ్ డాక్యుమెంట్. సో ఇవి ఆల్రెడీ చెప్పుకున్నాం. ఒకసారి రివిజన్ చేసుకుంటూ ఒక్కొక్క ఎంట్రీస్ పోస్ట్ చేసుకుంటూ ముందుకు వచ్చేద్దామండి. ఓకే. ఈ సాంపుల్ డాక్యుమెంట్స్ అనేవి మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్గనైజేషన్లో కొన్ని మిస్లెన్సియస్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదండి. సో ఈ పర్ డే వచ్చి మినిమం ఒక థౌజండ్స్ ఐటమ్ ఆర్ 100 ఐటమ్స్ ఉంటాయి. సో వాటిని రిపీటెడ్ పోస్ట్ చేస్తూ ఉండాలన్నమాట. సో అట్లాంటి టైంలలో మనం ఏం చేస్తామంటే ఒక శాంపుల్ డాక్యుమెంట్ని క్రియేట్ చేసి, సో దాన్ని మనము ఈ సో ఇక్కడ ఎఫ్బిఆర్2లో వెళ్ళి ఆ శాంపుల్ డాక్యుమెంట్ని యూజ్ చేసుకుంటూ ఇక పోస్ట్ చేయొచ్చు అనమాట. అంటే ఫాస్ట్గా పోస్ట్ చేయొచ్చు. సో శాంపుల్ డాక్యుమెంట్ అనేది F-01లో మెయింటైన్ చేస్తాం. దాన్ని మనం ఇక్కడ FBR2లో వెళ్ళి పోస్ట్ చేస్తాం. సో ఈ యాక్టివిటీస్ చూద్దామండి ఒకసారి. సో నౌ వి విల్, అండ్ దానికి ఒక డాక్యుమెంట్ టైప్ ఉండాలి. సో X2 డాక్యుమెంట్ టైప్ ఉండాలి. దాన్ని OBA7లో మెయింటైన్ చేయాలి. ఫస్ట్ మనం X2లో OBA7లోకి వెళ్ళి X2 డాక్యుమెంట్ టైప్ క్రియేట్ చేద్దాం. OBA7 position X2 enter. సో X2 sample document, double click, change number range information, company code IB10, enter, change intervals. సో ఇక్కడ ఇన్సర్ట్. ఇప్పుడు మనం X2 అన్నట్టు నెంబర్ రేంజ్ ఇవ్వాలి. ఇయర్ 2024, ఫ్రమ్ అకౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ 10012 1500, enter and save it. Click on enter. Next save it. డేటా సేవ్ అయింది. సో నెక్స్ట్ మనము నెంబర్ క్రియేట్ చేసాము. ఇప్పుడు ఏం చేయాలండి? ఇప్పుడు క్రియేట్ ద శాంపుల్ డాక్యుమెంట్. సేమ్ F-01లోకి వెళ్ళి శాంపుల్ డాక్యుమెంట్ అనేది మెయింటైన్ చేయాలి.
ఓకే, ఎఫ్ డాష్ 01 లోకి వచ్చి స్లాష్ ఇన్ ఎఫ్ డాష్ 01 ఎంటర్. సో ఆల్రెడీ మనకు తెలుసు కానీ ఈ పోస్టింగ్ కి సో ఫస్ట్ జిఎల్ డెబిట్ ఇద్దాం 40. సో మన అకౌంట్ వచ్చి సో మనం miscellaneous expenses 4,80,000. Click on enter. Amount for example 2,000. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ కూడా ఇవ్వాలండి. క్రెడిట్ పోస్టింగ్ కి 50 అండ్ బ్యాంక్ అకౌంట్ నుంచి పే చేసేది. సో దానికోసం బ్యాంక్ అకౌంట్, మన బ్యాంక్ అకౌంట్ 2 lakhs. ఓకే, క్లిక్ ఆన్ ఎంటర్ అండ్ మెయింటైన్ ద స్టార్, ఎంటర్ అండ్ పోస్ట్. సో ఇక్కడ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే మనకు డాక్యుమెంట్ నెంబర్ సో ఈ విధంగా వస్తుందండి 100. సో ఇప్పుడు ఈ 1001 యూజ్ చేసి వీ విల్ మెయింటైన్ మల్టిపుల్ డాక్యుమెంట్స్, అంటే ఫాస్ట్ ఇప్పుడు మనం మెయింటైన్ చేయొచ్చు డైరెక్ట్. ఇప్పుడు FBR2లోకి వచ్చి FBR2, సో మన డాక్యుమెంట్ నెంబర్ 1001 ఎంటర్. సో 2 times ఎంటర్ చేయండి. ఫస్ట్ ఎంటర్, ఇది సెకండ్ ఎంటర్. నెక్స్ట్ పోస్ట్. సో ఫాస్ట్ గా అవుతుందండి. సో ఒక డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేసేస్తున్నాం. ఓకే, 100, సో 1 ఇది డాక్యుమెంట్ నెంబర్ 1. నెక్స్ట్ సేమ్ ఇక్కడ వచ్చి మళ్ళీ డాక్యుమెంట్ నెంబర్ ఎంటర్ 2 times. ఓకే, డాక్యుమెంట్ నెంబర్ వచ్చింది, డెబిట్ క్రెడిట్ చూపించింది. నెక్స్ట్ పోస్ట్. సో ఈ విధంగా మనము డాక్యుమెంట్ అన్నది ఫాస్ట్ గా పోస్ట్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయండి ఈ సాంపుల్ డాక్యుమెంట్ యూజ్ చేయడం వల్ల. సో దట్ ఈస్ ద పర్పస్ వీఆర్ యూజింగ్ దిస్ సాంపుల్ డాక్యుమెంట్. ఓకే, ఈ సాంపుల్ డాక్యుమెంట్ అర్థమైంది కదండి. సో FB03లో వెళ్ళి దీని యొక్క డాక్యుమెంట్ పోస్టింగ్ చూడొచ్చు. ఓకే, సో ఎంటర్. సో మనకు డెబిట్ క్రెడిట్, miscellaneous expenses అకౌంట్ ఈజ్ డెబిట్ అండ్ HDFC బ్యాంక్ అకౌంట్ ఈజ్ క్రెడిట్. సో ఈ విధంగా మనము వర్క్ చేయొచ్చండి ఈ సాంపుల్ డాక్యుమెంట్ యూజ్ చేసి. అర్థమైంది కదండి. ఫస్ట్ మనం ఏం చేసినాం, సో ఇక్కడ నెక్స్ట్ ఉన్నటువంటి నెంబర్ రేంజ్ అన్నది మెయింటైన్ చేసుకున్నాం సిస్టంలో. నెక్స్ట్ మెయింటైన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ శాంపుల్ డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేసుకున్నాం FB01లో. సో FB01లో డెబిట్ క్రెడిట్స్ అన్ని పోస్టింగ్స్ ఇచ్చిన తర్వాత, సో దాని యొక్క అమౌంట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేసినాం, దాన్ని పోస్ట్ చేసేసిన తర్వాత మనకు డాక్యుమెంట్ నెంబర్ అన్నది వస్తుందండి. సో మనం మెయింటైన్ చేసినటువంటి నెంబర్ రేంజెస్ తోని. సో అదే డాక్యుమెంట్ నెంబర్ని ఇక్కడ FBR2లో వెళ్ళి దాన్ని రెఫరెన్స్ లాగా యూజ్ చేసుకొని ఓకే ఆ డాక్యుమెంట్ నెంబర్ ఇచ్చి 2 times ఎంటర్ చేస్తే మనకు డెబిట్ అండ్ క్రెడిట్ లైన్ ఐటమ్స్ అన్నవి కనిపిస్తాయి. సో అప్పుడు మనం పోస్ట్ చేస్తే సరిపోతుందండి. సో ఇది ఫాస్ట్ యూజ్ చేయడానికి మనం ఈ సాంపుల్ డాక్యుమెంట్ ని యూజ్ చేస్తున్నాం. సో దట్ ఈస్ కంప్లీట్లీ రిలేటెడ్ విత్ సాంపుల్ డాక్యుమెంట్స్. నెక్స్ట్ అకౌంట్ అసైన్మెంట్ టెంప్లెట్. ఈ అకౌంట్ అసైన్మెంట్ టెంప్లెట్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే మనకు ఆర్గనైజేషన్ లో కొన్ని స్పెషల్ డేస్ ఉంటాయి, లైక్ ఆర్గనైజేషన్ ఫౌండేషన్ డే అండ్ ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, క్రిస్మస్, దీపావళి. సో ఇలాంటి ఫెస్టివల్స్ కి పొంగల్, సో ఇట్లాంటి ఫెస్టివల్స్ కి ఆర్గనైజేషన్ సమ్ అమౌంట్ అన్నది బోనస్ లాగా ఇస్తుందండి. సో అట్లాంటి బోనస్ అమౌంట్ ఇచ్చే ముందు సో ఆ బోనస్ అమౌంట్ కూడా ఎట్లా ఇస్తుంది, సో ఎంత ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్ లో 100 మంది ఉన్నారు. ఓకే, 100 మందికి వచ్చి ఒక 1,000 రూపీస్ అన్నది ఫర్ ఎగ్జాంపుల్ 100 మందికి 1,000 రూపీస్ అన్నది బడ్జెట్ అనేది కేటాయించినారు. సో 1,000 రూపీస్ సో 100 మెంబర్స్ కి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయాలండి. ఓకే, సో ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తేనే ఆ బోనస్ అమౌంట్ అనేది ఎప్పుడైనా కానీ మనకు టాప్ లెవెల్, లోయర్ లెవెల్, మీడియం లెవెల్ అంటే మిడిల్ లెవెల్ ఉంటారు కదండి జాబ్స్. సో అట్లా సో ఆ పార్షాలిటీ అన్నది ఉండదండి. సో బోనస్ అమౌంట్ అన్నది ప్రతి ఒక్కరికి ఈక్వల్ గానే డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో అట్లా మనకి మన ఆర్గనైజేషన్ లో 100 మంది ఉన్నారు, ఒక 1,000 రూపీస్ బడ్జెట్ కేటాయించినారు ఇట్లా బోనస్ కి. సో ప్రతి ఒక్క పర్సన్ కి ఈచ్ పర్సన్ కి 10 రూపీస్ అన్నది బోనస్ అన్నది ఇస్తామండి ఆర్గనైజేషన్. సో అట్లాంటి మూమెంట్ లో మనము ఈ అకౌంట్ అసైన్మెంట్ టెంప్లెట్ ని యూజ్ చేస్తాం. సో సో ఇక్కడ FB50లోనే మెయింటైన్ చేస్తాం. అది కూడా FB50 ఎంటర్.
సో ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేస్తాం, డాక్యుమెంట్ డేట్ అనేది ఇస్తాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రెఫరెన్స్ అని ఉన్నారు కదండి, సో నేను ఇక్కడ ఎంప్లాయీ వన్ అని ఇస్తాను. సో ఇట్లా నా కంపెనీలో ఎంత మంది అయితే ఉన్నారో, సో అంతమంది మెంబర్స్ ని ఇట్లా ఇట్లా ఎంప్లాయీ 1, ఎంప్లాయీ 2, ఎంప్లాయీ 3 అని ఇచ్చి పోస్ట్ చేస్తాను అనమాట. సో నేను బేసిక్ ఫస్ట్ ఒక టెంప్లెట్ లాగా క్రియేట్ చేసుకోవాలన్న ఉద్దేశం, ఫస్ట్ ఒక ఎంప్లాయీకి బోనస్ ఇచ్చిన. సో మై సో అది నేను వేజెస్ రూపంలో చూపిస్తున్నా. 4,01 వేజెస్ ఎక్స్పెన్సెస్ డెబిట్, ఫర్ ఎగ్జాంపుల్ 1,500 రూపీస్ బోనస్. అండ్ నెక్స్ట్ వచ్చి 2,00,000 రూపీస్. సో ఇది కూడా నేను బ్యాంక్ అకౌంట్ నుంచి పే చేయాలి కాబట్టి 2,00,000 అకౌంట్, 2,00,000 రూపీస్, 2,00,000 అకౌంట్ నెంబర్. క్రెడిట్ సేమ్ స్టార్, ఎంటర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనము ఇక్కడ ఎడిట్ అని ఉంది కదండి, ఎడిట్. ఇక్కడ అకౌంట్ అసైన్మెంట్ టెంప్లెట్, సేవ్ అకౌంట్ అసైన్మెంట్ టెంప్లెట్ ఉంది కదండి, దాన్ని క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనం మెయింటైన్ చేయాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ IB10 బోనస్ అని ఇస్తున్నానండి, ఎంటర్. సో ఇది ఇప్పుడు మెయింటైన్ అయింది. నేను ఇప్పుడు ఒక ఫస్ట్ ఎంప్లాయీని నేను పోస్ట్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ ఎంప్లాయీకి నేను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, డాక్యుమెంట్ నెంబర్ ఈజ్ జనరేటెడ్. సో నేను నెక్స్ట్ ఎంప్లాయీకి పే చేయాలి. సో నేను ప్రతి ఒక్కసారి డెబిట్ క్రెడిట్ ఇచ్చి ఎంప్లాయీ నెంబర్ అవన్నీ సో నేను మార్చాల్సి, నేను GST ఇక్కడ ఎంప్లాయీ నెంబర్ ఒకటి మార్చేస్తే సరిపోతుంది, అంటే ఎంప్లాయీ 2 అని ఇచ్చేస్తే సరిపోతుంది. సో దాన్ని ఏం చేస్తాం, మళ్ళీ అతను FB50లోనే రావాలి. సో ఇట్లా FB50లోకి రావాలి. సో FB50లోకి వచ్చిన తర్వాత యాక్చువల్గా ఇది ఇట్లా ఉంటుంది ఫస్ట్ నార్మల్గా. సో తర్వాత ఈ నార్మల్గా ఇట్లా ఉంటుందండి. సో తర్వాత ఈ ట్రియాన్ అని ఉంది కదా, ట్రియాన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ అకౌంట్ అసైన్మెంట్ టెంప్లెట్ ఉంది కదండి, సో ఇక్కడ అకౌంట్ అసైన్మెంట్ టెంప్లెట్ కార్డుకి వచ్చి, సో ఇక్కడ మన IB10 అన్నటువంటి ఒక టెంప్లెట్ అన్నది ఉంటుంది. సో ఇక్కడ IB10 బోనస్. సో ఇది డబుల్ క్లిక్ చేసి, ఓకే, మనం ఇక్కడ జస్ట్ ఎంప్లాయీ 2 అని ఇస్తాం. ఎంప్లాయీ 2, సో అమౌంట్ ఈస్ సేమ్, జస్ట్ పోస్ట్. సారీ, డాక్యుమెంట్ డేట్ ఇవ్వలేదు. ఓకే, డాక్యుమెంట్ పోస్ట్ సేమ్. నెక్స్ట్ థర్డ్ ఎంప్లాయీకి ఇవ్వాలి నేను. ఓకే, థర్డ్ ఎంప్లాయీకి ఇచ్చినప్పుడు కూడా నేను ఏం చేస్తాను, డైరెక్ట్గా ఈ బోనస్ కార్డుకి వస్తాను. ఓకే, నెక్స్ట్ అమౌంట్ ఈస్ సేమ్, డాక్యుమెంట్ డేట్ అండ్ రెఫరెన్స్. సో ఇది నాది థర్డ్ ఎంప్లాయీ. సో పోస్ట్. సో ఈ విధంగా నేను అమౌంట్ అన్నది డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఈ విధంగా నేను యూజ్ చేస్తానండి. అంటే ఈ విధంగా యూజ్ చేస్తాను, రియల్ టైంలో కూడా సేమ్ అనమాట. సో అకౌంట్ అసైన్మెంట్ టెంప్లెట్ని ఈ విధంగా యూజ్ చేస్తాను. సో ఇప్పుడు ఆ, ఈ బోనస్ అమౌంట్ అందరికి డిస్ట్రిబ్యూట్ చేసినారు. సో ఆఫ్టర్ తర్వాత ఈ టెంప్లెట్ అనేది డిలీట్ చేస్తారండి తర్వాత. సో సేమ్ ఇక్కడ ఎడిట్ అకౌంట్ అసైన్మెంట్ టెంప్లెట్, ఇక్కడ డిలీట్ టెంప్లెట్ అని ఉంది కదండి, సో దీన్ని క్లిక్ చేసి, ఓకే సేమ్ ఇక్కడ మన యొక్క IB10 బోనస్. ఓకే, ఇక్కడ కంటిన్యూ చేస్తే, సో డూ యూ వాంట్ టు డిలీట్ అన్నటువంటి ఒకటి ఈ విధంగా బాక్స్ వస్తుంది. ఎస్ అని క్లిక్ చేస్తే సరిపోతుందండి. సో మన యాక్టివిటీ డిలీట్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు బ్యాక్ వెళ్ళి చూసినా కానీ సో మన యాక్టివిటీ అన్నది కనబడదు. సో ఇప్పుడు వచ్చి చూస్తున్నా అండి. సో మన సో ఇక్కడ చూడండి, IB10 అన్నటువంటి బోనస్ టెంప్లెట్ డిలీట్ అయింది. సో ఇది అకౌంట్ అసైన్మెంట్ టెంప్లెట్. సో రేపటి సెషన్లో మనము ఈ రికరింగ్ డాక్యుమెంట్ డిస్కస్ చేద్దామండి. సో రికరింగ్ డాక్యుమెంట్ డిస్కస్ చేసి ఇంకా డైరెక్ట్ ఇంకా టుమారో నుంచి మనకు కంటిన్యూ సెషన్ ఉంటుంది. సో మనం డేటా మిస్ అయినందుకే మనం ఈ విధంగా వెనక్కి నుంచి రావడం జరిగింది. బట్ మనం ఫాస్ట్గానే చేసినాం. సో మీరు కూడా కొంచెం ఫాస్ట్గా ప్రాక్టీస్ చేయండి. సో యూ విల్ ఆల్సో కమ్ లైక్ దిస్. ఓకే కదండి. ఆ, చేస్తా. యా, ఓకే. ఓకే అండి. సో వీ విల్ మీట్ ఆన్ టుమారో సెషన్. ఓకే, సో థ్యాంక్ యూ అండి. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.